ఖర్చు పెట్టేది కలిపి ఇంకొక 10%. అంటే ఉమ్, 100 రూపాయలు లాభంలో కాదు ఇది. 100 రూపాయల వ్యాపారంలో 40 రూపాయలు వాళ్ళకి ఇచ్చేయాలి. వ్యాపారంలో వాటా, ప్రాఫిట్లో వాటా అంటల్లా, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఉమ్, ప్రాఫిట్లో వాటా అయితే పోనీ ఇచ్చినా ఒక అర్థం ఉంది. ఉమ్. అసలు అదేనే ఎందుకు ఇవ్వాలా ఎవడికో పెట్టుబడి ఈడు అవును, అంతే పెట్టుకుని. కదా, అంతే. ఇక్కడ అటు ఇవ్వాల్సి వస్తుంది. ఇవి కాకుండా ఇప్పుడు దాన్ని పరిష్కరించుకోవడం కోసం వీళ్ళు ఏం చేయాల్సి వచ్చింది? 2 తప్పులు చేస్తున్నారు. ఒక మద్యం దుకాణపు పరిధిలో బెల్ట్ షాపులు పెడుతున్నారు. అవును. ఈ బెల్ట్ షాపులు మళ్ళీ ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళకి, అంటే వాళ్ళ కార్యకర్తలకు, అనుచరులకు ఇవ్వాలి. ఇక్కడ ఈ బెల్ట్ షాపు దగ్గర నుంచి డబ్బులు 2 రకాలు. షాప్ అతను తీసుకుంటున్నాడని కొన్ని చోట్ల, అంటే షాప్ అతనే ఈ బెల్ట్ షాపులు నోకే చేసి ఏది ఎమ్మెల్యే చెప్పిన అనుచరులతో, అంటే డైరెక్ట్గా ఎమ్మెల్యే చెప్తే ఫ్రీగా ఇవ్వమంటారు కదా, కాబట్టి ఎమ్మెల్యే చెప్పిన మనుషులు ఆ షాప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా పేరు చెప్పని చెప్తే, అవునండి సరే ఓ పని చేయండి, ఎమ్మెల్యే గారు చెప్పారు కాబట్టి 5 లక్షలు డిపాజిట్ కట్టండి, లేదా 7 లక్షలు, లేదా వేలం వేస్తాం అక్కడ. ఇట్లాగా ఒక షాప్ పరిధిలో 10 నుంచి 15 ఈ పెట్టి ఇట్లా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బులతో వీళ్ళ డిపాజిట్ సొమ్ములు రాబట్టుకోవడం సగం, లేదా ఎమ్మెల్యేకి ఇచ్చే మామూళ్ళు సంపాదించి పెట్టడం.